we will be discussing about if else for loops kind of thing. So if else for loop kind of thing అర్థం చేసుకునే ముందు మనము ఒక బ్లాక్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. సో వాట్ ఈజ్ ఎ బ్లాక్? Any set of statements any set of statements which are grouped together in curly braces is basically called as a block. ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఇన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఇన్ని స్టేట్మెంట్స్లో నేను ఒక రెండు స్టేట్మెంట్స్ని కనుక కొన్ని స్టేట్మెంట్స్ని కనుక ఇట్లా పెట్టుకున్నాను అనుకోండి. దిస్ ఈజ్ ఎ బ్లాక్. ప్రస్తుతానికి నాకున్న కోడ్ బేస్డ్ ఆన్ ద కోడ్, దీనివల్ల డిఫరెన్స్ ఏం కనపడదు నాకు. దెర్ ఇస్ నో ఇన్ఫాక్ట్ ఎ డిఫరెన్స్. ఇదేంటి operators.html. ఇదిగోండి, ఎగ్జిక్యూషన్ అంతా మామూలుగానే జరుగుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ దీనివల్ల డిఫరెన్స్ ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ఎస్పెషలీ మనము వేరియబుల్స్ డిక్లేర్ చేసినప్పుడు ఒక డిఫరెన్స్ ఉంది. సో ఫస్ట్ మనము ఆ పాయింట్ని అర్థం చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100. అలాగే నేను ఇంకొక కీవర్డ్ మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను, దట్ ఈస్ కాల్డ్ యాజ్ లెట్. ఓకే, లెట్ అనే కీవర్డ్ తోటి కూడా మనము వేరియబుల్స్ని డిక్లేర్ చేయొచ్చు. లెట్ అనే కీవర్డ్ కూడా యూస్ చేసుకోవచ్చు టు డిక్లేర్ ద వేరియబుల్స్. సో ఎక్స్ అనే వేరియబుల్ని వేర్ అనే కీవర్డ్ తోటి డిక్లేర్ చేశాను, వై అనే వేరియబుల్ని లెట్ అనే కీవర్డ్ తోటి డిక్లేర్ చేశాను. ఇప్పుడు console.log of x అని అన్నాను అనుకోండి, ఇట్ విల్ ప్రింట్ ద ఎక్స్. అండ్ console.log of y అని అంటే ఇట్ విల్ ప్రింట్ ద వై. దెర్ ఈస్ నో డిఫరెన్స్ డెఫినేషన్ వైజ్ కానీ, ఏ డిఫరెన్స్ లేదు. కానీ దెర్ ఈస్ అ డిఫరెన్స్ హియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కోప్. స్కోప్ విషయంలో ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటి ఆ డిఫరెన్స్ అని అంటే, ఇక్కడ చూడండి, ఈ ఎక్స్ని హాయిస్టింగ్ అవన్నీ నార్మల్గానే జరుగుతాయి, దెర్ ఈస్ నో డిఫరెన్స్. కానీ ద స్కోప్ ఈస్ ద డిఫరెన్స్. ఈ ఎక్స్ని ఈ లైన్ నెంబర్ 4 కంటే ముందు కనుక యాక్సెస్ చేయాలని ట్రై చేశాను అనుకోండి, ఇట్ విల్ బి థ్రోయింగ్ ఇట్ విల్ బి షోయింగ్ ఇట్ యాజ్ అన్డిఫైన్డ్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు థ్రో అన్ ఎర్రర్. ఇది సారీ, it will be saying it as undefined, not an error, right? అదే కనుక మనం console.log of y అని అంటే it says an error. అది కూడా రెఫరెన్స్ ఎర్రర్ ఇస్తుంది. ఏం ఎర్రర్ ఇచ్చిందో చూడండి, కెనాట్ యాక్సెస్ y బిఫోర్ ఇనిషియలైజేషన్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్గా చదివితే కొద్దిగా అర్థమవుతుంది, ఇదేదో సంస్కృతంలో ఏం లేదు. కెనాట్ యాక్సెస్ y. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వై లేదు అని చెప్పట్లేదు, దీని మీనింగ్ వై ఉంది కానీ ఇనిషియలైజేషన్ కంటే ముందు యాక్సెస్ చేయడం కుదరదు అని చెప్తుంది. సో లెట్ బేస్డ్ వేరియబుల్స్ కెనాట్ బి యాక్సెస్డ్ బిఫోర్ వై. సార్ బ్లాక్స్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా అంటే లేదు. ఆ సంబంధం ఆల్రెడీ నేను ఎలాగో లెట్ అనే కీవర్డ్ని ఇంట్రడ్యూస్ చేశాను కాబట్టి ముందు లెట్ని కంప్లీట్ చేసేస్తున్నాను. లెట్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్. ఓకే, అంతే తప్ప వేరే విషయం కాదు. సో బ్లాక్ వస్తాను, నేను ఇప్పుడే వస్తాను. లెట్ వై ఈజ్ ఈక్వల్ టు 200 అని అన్నప్పుడు ఈ ఎక్కడైతే డిక్లేర్ చేసామో దాని తర్వాత నుంచి మాత్రమే వాటిని యాక్సెస్ చేయొచ్చు. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ విత్ లెట్. దానికంటే ముందు యాక్సెస్ చేస్తే దాన్ని యాక్సెస్ అవ్వనివ్వదు. యాక్చువల్గా ఇది మంచిదే ఇన్ఫ్యాక్ట్. ఓకే, మనకి ఎందుకు ఆ ఎర్రర్ వచ్చింది అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. ఎర్రర్ని బేస్ చేసుకుని వై
వై యాక్సెస్ అవ్వట్లేదు ఎందుకు అనే దాని మీద మనకు ఒక క్లారిటీ ఉంటుంది. రెండో విషయం, సపోజ్ ఇఫ్ ఐ సే ఓకే ఇది ఎలాగో జరగట్లేదు అనే విషయం మీకు అర్థమైంది, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ నేను ఒక వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అని డిక్లేర్ చేశాను. దీని తర్వాత ఇమీడియట్ గా వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 333 అన్నాను అనుకోండి. 2 సార్లు డిక్లేర్ చేసినాను నేను ఇప్పుడు ఎక్స్ని, అంతే కదా. సో దిస్ ఈజ్ నాట్ అన్ ఎర్రర్ ఇన్ జావా స్క్రిప్ట్. నార్మల్గా ఏంటి అని అంటే 2 సార్లు డిక్లేర్ అయితే చేశాడు, దట్ ఈస్ ఓకే అన్నట్టు ఉంటుంది. అదే ఎప్పుడైతే లెట్ వై ఈజ్ ఈక్వల్ టు 100 అన్న తర్వాత నేను మళ్ళీ కనుక వైని నేను ఇంకొకసారి రీడిక్లేర్ చేయాలని ట్రై చేస్తే ఇట్ థ్రోస్ అన్ ఎర్రర్. వై విషయంలో ఎక్స్ విషయంలో ఏది ఎర్రర్ ఇవ్వలేదు, వై విషయంలో మాత్రం ఎర్రర్ ఇచ్చింది, అది కూడా సింటాక్స్ ఎర్రర్. ఏమని, ఐడెంటిఫైయర్ వై హ్యాస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్. నువ్వు మళ్ళీ ఒకటే వేరియబుల్ని మళ్ళీ డిక్లేర్ చేయడానికి వీలు లేదు అని చెప్తుంది. సో మనకి డూప్లికేట్స్ అనేవి వేరియబుల్ వేర్ అనే కీవర్డ్తో క్రియేట్ చేసిన వేరియబుల్స్ ద్వారా రిమూవ్ అవ్వవు, లేకపోతే ఐడెంటిఫై అవ్వవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ అవ్వడం పక్కన పెట్టండి, ఐడెంటిఫై అవ్వవు. కానీ ఇక్కడ మాత్రం ఐడెంటిఫై అవుతాయి, ఏది లెట్ బేస్డ్ వేరియబుల్స్ ద్వారా. సార్ దీనివల్ల మనకి ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే మెమరీ వైజ్ కానీ ఏదైనా ఇష్యూ ఉందా అంటే అలాంటి ఇష్యూస్ ఏమీ లేవు. దిస్ ఈజ్ ఓకే, దిస్ ఈజ్ మెమరీ వైజ్ ఏం లేదు, కానీ అది ఐడెంటిఫై చేయడం బెటర్. మనకు మల్టిపుల్ కోడ్స్ రాసినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఓకే, సో సేమ్ టు సేమ్ ఇదే పరిస్థితిని సరే ఇక్కడ ఇట్లా అయితే యాక్సెప్ట్ చేయట్లేదు కదా, మీరు ఇంకొక పాయింట్ కూడా చూడాలి. ఇంకొక స్క్రిప్ట్ తోటి కనుక చేస్తే ఎట్లా, లెట్ వై ఈజ్ ఈక్వల్ టు 555 అన్నాను అనుకోండి, అప్పుడు ఎస్. సో మీరు చూడండి, వై హ్యాస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్ లైన్ నెంబర్ 9 అంటుంది ఇది. ఓకే, ఐడెంటిఫై వై యాజ్ ఆల్రెడీ, ఓకే ఫైన్. ఈ కోడ్ మొత్తానికి ఎర్రర్ వచ్చింది, దట్స్ ఫైన్. సో దీంట్లో లెట్ వై ఈజ్ ఈక్వల్ టు 555. సో ఈవెన్ ఇంకొక స్క్రిప్ట్లో ఇంకొక బ్లాక్లోకి తీసుకొచ్చి మనం డిక్లేర్ చేసినా కూడా ఇది ఎర్రర్ త్రో చేస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు మనం జనరల్గా జావా స్క్రిప్ట్ని మల్టిపుల్ ఫైల్స్లో రాసి ఆ ఫైల్స్లో సేమ్ వేరియబుల్ తోటి కనుక ఏదైనా డిక్లేర్ చేసి అన్నిటిని కలిపితే ఒక కాన్ఫ్లిక్ట్స్ అనేవి రావచ్చు. ఏంటి, ఇప్పుడు జనరల్గా కోడ్ మొత్తం ఒకటే డెవలపర్ చేయడు, ఒక్కొక్క పేజ్ని ఒక్కొక్క డెవలపర్ చేస్తాడు. అలాంటప్పుడు ఒక జావా స్క్రిప్ట్ ఫైల్లో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి ఇంకొక పర్సన్ వేరే జావా స్క్రిప్ట్ ఫైల్లో సేమ్ వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు యాక్చువల్గా అయితే కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది మనకి. ఓకే, అలా కాన్ఫ్లిక్ట్స్ అనేవి రాకుండా ఉండడానికి ఇదిగోండి ఈ లెట్ అనే కీవర్డ్ని యూజ్ చేశారు. ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ డిక్లరేషన్స్ విత్ ద సేమ్ వేరియబుల్ నేమ్ ఇట్ థ్రోస్ సింప్లీ అన్ ఎర్రర్. ఓకేనా, యా, ఇది రెండో విషయం ఎర్రర్ ఐడెంటిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే రైట్. అలాగే మనకి కాన్స్ట్ అనే కీవర్డ్ కూడా ఒకటి ఉంది. నేను కాన్స్ట్ అనే కీవర్డ్ ఏంటి అని అంటే సేమ్ లెట్ లాగానే బిహేవ్ చేస్తుంది, కానీ మీకు మల్టిపుల్ టైమ్స్ అసైన్మెంట్ని యాక్సెప్ట్ చేయనివ్వదు. కాన్స్ట్ z ఈజ్ ఈక్వల్ టు 999 అన్నాను. ఇప్పుడు దట్స్ ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, z ఈజ్ ఎ కాన్స్టెంట్. కానీ ఇప్పుడు నేను మళ్ళీ జెడ్ని కనుక నేను వేరే నెంబర్ తోటి అసైన్ చేయాలని ట్రై చేశాను అని అంటే ఇట్ థ్రోస్ ఎన్ ఎర్రర్. వాట్ కైండ్ ఆఫ్ ఎర్రర్, సింటాక్స్ ఎర్రర్, సారీ టైప్ ఎర్రర్. ఆ టైప్కి మనం ఆ పని చేయకూడదు. అసైన్మెంట్ టు ఏ కాన్స్టెంట్ వేరియబుల్ ఈజ్ నాట్ అలౌడ్. ఓకే, అలాగని చెప్పేసి ఇదేమి మ్యూటబుల్ కాదు. సార్ కొద్దిగా మీరు ఒరిజినల్ డాక్యుమెంటేషన్ చదువుతున్నప్పుడు మీరు ఒక చిన్న ఇబ్బందిని పడతారు అనమాట. లైక్ అది కొద్దిగా కీవర్డ్స్ అన్ని స్ట్రాంగ్గా ఉంటాయి, కానీ అలా అని చెప్పేసి మీరు భయపడాల్సిన పని ఏం లేదు. ఒకసారి మీరు ప్రశాంతంగా కూర్చొని చదివితే అవన్నీ చాలా క్లియర్గానే అవుతాయి. ఓకే, ఇప్పుడు చూడండి,
ఇక్కడ ఏం చెప్తున్నా నేను, యా, ఇక్కడ డిఫరెన్స్ అని కాదు, లెట్ అండ్ కాన్స్ట్ ఇన్ జావాస్క్రిప్ట్. ఐ వాంట్ ఇట్ ఇన్ ద డెవలపర్స్ మొజిల్లా. ఇది వస్తున్నా, ఈ పాయింట్ చెప్పడానికే నేను ఇక్కడ వరకు వచ్చాను. కానీ దానికంటే ముందు ఒక పాయింట్ మనం ఇక్కడ మంచి విషయం ఉంటుంది. దిస్ డిక్లరేషన్ క్రియేట్స్ ఎ కాన్స్టెంట్ whose scope can be either global or local to the block in which it is declared. Global constants do not become part of the window object unlike var variables. Amazing. అయితే నాట్ పార్ట్ ఆఫ్ విండో ఆబ్జెక్ట్. ఇప్పుడు మీరు ఓకే, ఇంకా మీరు అక్కడ వరకు రాలేదు, కానీ వార్ అనే కీవర్డ్ తోటి మీరు వార్ అనే కీవర్డ్ తోటి ఏ వేరియబుల్ని డిక్లేర్ చేసినా దే ఆల్ విల్ బి అ పార్ట్ ఆఫ్ విండో ఆబ్జెక్ట్. డైరెక్ట్గా విండోలో ఆ విండో ఆబ్జెక్ట్లో అవి ఉంటాయి. అసలు ఒకసారి ఊరికే చూపిస్తాను మీకు వాట్ వాట్ ఆ మీనింగ్ ఏంటి అనేది ఒకసారి మీరు చూడండి. ఒకసారి విండో ఆబ్జెక్ట్లో పార్ట్ అంటే ఏంటి అని. ఓకే, ఇది ఎర్రర్ కదా, తీసేస్తాను ఇది. ఇక్కడ నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ విండో అంటాను. సో ఆ విండో అనే ఆబ్జెక్ట్ అనేది యాక్చువల్గా ఈ విండో అనే కీవర్డ్లో ఉంటుంది. ఈ విండో అనే కీవర్డ్లో ఉంటుంది. ఆబ్జెక్ట్లో ఏముంటాయంటే కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. ఒకసారి ఇక్కడ చూడండి, దీంట్లో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 333 అని మనకి కనపడుతుంది. చూసారా, విండో ఆబ్జెక్ట్లో x ఈజ్ ఈక్వల్ టు 333 అనేది ఒకటే కనపడుతుంది. అంటే రెండు ఉన్నాయి కదా సార్ అంటే అదే చెప్తున్నాను. ఒక వేరియబుల్ డిక్లేర్ అయ్యి ఈ లైన్ నెంబర్ 4 వరకు 100 ఉంటుంది, లైన్ నెంబర్ 5 వరకు 300 వస్తుంది. ఎనీవేస్, ముందు ఎక్స్ అనే వేరియబుల్ అయితే విండో ఆబ్జెక్ట్లో ఉంది, కానీ మీ y కానీ z కానీ విండో ఆబ్జెక్ట్లో లేవు. సో దీస్ విల్ నాట్ బి ఎ పార్ట్ ఆఫ్ విండో ఆబ్జెక్ట్. అది అతను చెప్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ డిఫరెన్స్. కానీ అన్నిటికంటే మెయిన్గా అన్ ఇనిషియలైజర్ ఫర్ కన్స్టెంట్ ఈజ్ రిక్వైర్డ్. అన్ ఇనిషియలైజర్ ఫర్ కాన్స్టెంట్ ఈజ్ రిక్వైర్డ్. You must specify its value in the same statement in which it's declared. This makes sense given that it cannot be changed later. So ఇప్పుడు మీరు కాన్స్టెంట్ z అని అన్నప్పుడు ఇలా వదిలేశారు అనుకోండి, అంటే నేను తర్వాత ఎప్పుడైనా z ఈజ్ ఈక్వల్ టు 777 ఇలా అనడానికి కూడా లేదు. దిస్ థ్రోస్ ఎన్ ఎర్రర్ అగైన్. It's a syntax error. Missing initializer in the constant. Declaration. So ఇక్కడ మీరు ఇనిషియలైజ్ చేసేటప్పుడే కాన్స్టెంట్ని మీరు డిక్లేర్ చేసేటప్పుడే దానికి ఇనిషియలైజ్ చేయాలి. నేను ఇనిషియలైజ్ చేయాలి. దిస్ ఈజ్ వన్ థింగ్, రైట్? తర్వాత the constant declaration creates a read-only reference to a value. It does not mean the value holds it is immutable. Just that the variable identifier cannot be reassigned. This statement అర్థం కావడానికి మీకు కొంత టైం పడుతుంది. What do you mean by immutable అనే ఒక వర్డ్ ఉంది చూసారా, అది కూడా మనం తెలుసుకోవాలి. ఇమ్యూటబుల్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై ఇమ్యూటబుల్? యా, సో దాన్ని మనం చేంజ్ చేయొచ్చు. కాన్స్టెంట్స్లో ఉన్న వాటిని చేంజ్ చేయవచ్చు, కానీ కాన్స్టెంట్స్లో ఉన్న వాటిని చేంజ్ ఎలా చేస్తాము? ఒకవేళ కాన్స్టెంట్లోకి అసైన్ చేసింది కనుక ఆబ్జెక్ట్ అయితే ఆ ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూని మనము చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, కాన్స్టెంట్లో ఉన్నది కనుక ఆబ్జెక్ట్ అయితే ఆ ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూ ఆటోమేటిక్గా చేంజ్ చేసుకోవచ్చు.
ఓకే, రైట్. ఎట్లా, ఎప్పుడు అంటే ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు. ఒకసారి ఊరికే ఇది మీకు చెప్పడానికి కొద్దిగా టైం తీసుకుంటాను, ఎందుకంటే ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్లో ఎలా ఉంటాయి అవన్నీ చెప్పడానికి కొద్దిగా టైం పడుతుంది మీకు. కొన్ని రోజుల తర్వాత నేను చేయగలను. ఇప్పుడైతే ఊరికే చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ నేమ్ ప్రవీణ్ అని అనుకున్నాను, ఎలా పెట్టాను. సో ఇప్పుడు కూడా డైరెక్ట్గా జెడ్ ఈజ్ ఈక్వల్ టు నేను ఏదైనా వేరేది అసైన్ చేశాను అనుకోండి, ఇట్ థ్రోస్ ఎర్రర్. అసైన్మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్ ఈజ్ నాట్ పాసిబుల్. కానీ జెడ్ డాట్ ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు 234 అని అంటే ఎస్, ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఇక్కడ ఓకే, ఇక్కడ ఎర్రర్ రావట్లేదు, మీరు అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను జెడ్ని కనుక ప్రింట్ చేసి చూస్తే జెడ్లో ఫస్ట్ నేమ్ 234గా మారిపోయింది. అంటే డైరెక్ట్గా కాన్స్టెంట్ని మనం మాడిఫై చేయలేము, కానీ కాన్స్టెంట్లో ఒక ఆబ్జెక్ట్ ఉంటే ఆ ఆబ్జెక్ట్లో ఉండే ఒక ప్రాపర్టీని మనం మాడిఫై చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ యువర్ కాన్స్టెంట్స్. దిస్ ఈజ్ వాట్ కాల్డ్, ఇట్ ఈస్ మ్యూటబుల్. Constant is mutable, but constant cannot be reassigned. Constant cannot be reassigned. అది నేను అంటుంది. ఓకే, రైట్. దీన్ని కొంతమంది తెలివిగా డిఫరెంట్గా అర్థం చేసుకుంటారు. ఆ తెలివితేటలేంటో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సపోజ్ ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని అన్నాను అనుకోండి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఇప్పుడు బేసిక్గా జెడ్లో ఎంత ఉంటుంది, జెడ్లో ఎంత ఉంటుంది, 100 ఉంటుంది. అది నోన్ పాయింట్. కాకపోతే ఇప్పుడు సపోజ్ నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 200 పెట్టాను అనుకోండి, దెన్ ఇఫ్ ఐ సే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ జెడ్, అప్పుడు 200. అదే అదే అట్లా అనుకుంటారని చెప్పేసి నేను ఈ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ని మారుస్తున్నాను అని అంటే ఎక్స్ రెఫరెన్స్ జెడ్లో ఉండదు, వాల్యూ జెడ్లోకి అసైన్ అవుతుంది. ఇక్కడ వాల్యూ జెడ్లోకి అసైన్ అవుతుంది, ఇట్స్ నాట్ రెఫరెన్స్. సో 100 అసైన్ అవుతుంది జెడ్లోకి తప్ప ఎక్స్ అనేది అసైన్ అవ్వదు ఎప్పటికీ కూడా. అది ఏమీ పెద్ద దాన్ని ఏమంటారు బ్రహ్మ పదార్థం కాదు. దీన్ని మీరు టూ మచ్గా ఆలోచించడం వల్ల చేసిన మిస్టేక్ అది. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఒకసారి జెడ్లో ఒక వాల్యూ అసైన్ అయిపోయింది. ఇక్కడ మీకు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 100 అంటున్నారు అని అంటే ఎక్స్ని అసైన్ చేస్తున్నట్టు కాదు కదా. ఓకే, సరే ఇక్కడ కాన్స్టెంట్ పక్కన పెట్టండి. ఇప్పుడు వేర్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని అన్నాను. ఇప్పుడు ఎక్స్ని ఇంక్రిమెంట్ చేస్తే వైలో ఉన్న వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది ఏంటి, వైలో 100 ఉంటుంది కదా. అది మీరు కాన్స్టెంట్ అంటే వైలో 100 ఎందుకు ఉంది అని అంటే ఎక్స్లో ఉన్న వాల్యూ మనకి ఇక్కడ డైరెక్ట్గా వాల్యూ వైలోకి స్టోర్ అవుతుంది తప్ప రెఫరెన్స్ కాదు కదా స్టోర్ అయ్యేది. సో అలాగా అర్థం చేసుకోవాలన్నమాట. నాకు తెలుసు ఆ మిస్టేక్ చేయబోతున్నారు అని, అందుకని నేను ఆ వర్డ్ మీకు చూపించాల్సి వచ్చింది. కానీ ఎస్, అదే ఆబ్జెక్ట్స్ని అసైన్ చేస్తే మాత్రం మీరు చేంజ్ చేయొచ్చు ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్. అలాగే అరేని అసైన్ చేసినప్పుడు కూడా అరేలో ఉన్న వాల్యూస్ని చేంజ్ చేయొచ్చు. నేను అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ చెప్పినప్పుడు మీకు ఆ పర్టికులర్ పాయింట్ని మీకు ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనీవేస్, దిస్ ఈజ్ అబౌట్ ద కాన్స్ట్, వేర్ అండ్ లెట్. ఓకే, ఇది ఓన్లీ ఫర్ ద సింటాక్టికల్ అబ్జర్వేషన్. ఈ సింటాక్టికల్ అబ్జర్వేషన్ని దాటుకుని స్కోప్ అనే కాన్సెప్ట్లోకి వెళ్తే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించాను. డిక్లరేషన్ కంటే ముందు యాక్సెస్ చేయలేము, ఎందుకంటే అక్కడ స్కోప్ ఉండదు కాబట్టి. అలా కాకుండా ఇప్పుడు నేను ఇందాక చూపించినట్టు var x ఈజ్ ఈక్వల్ టు 100 అని అన్నాను. దాని తర్వాత ఒక బ్లాక్ ఒకటి క్రియేట్ చేసి var y ఈజ్ ఈక్వల్ టు 200 అంటున్నాను, var z ఈజ్ ఈక్వల్ టు 300 అన్నాను. సారీ, var వద్దు, లెట్ z ఈజ్ ఈక్వల్ టు 300 అన్నాను. సో ఇప్పుడు ఈ జెడ్ని బయట యాక్సెస్ చేయొచ్చా మనం, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ జెడ్. దిస్ ఈస్
ఎర్రర్. ఏం ఎర్రర్ ఇక్కడ వచ్చేది? సింటాక్స్? నో, రెఫరెన్స్ ఎర్రర్. Z ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటే ఈ బ్లాక్ బయట Z అనే దానికి ఎగ్జిస్టెన్స్ లేదు అట్లా. ఓకే, సో ఈ Z అనే వేరియబుల్ ఓన్లీ ఈ బ్లాక్ లోపల వరకు మాత్రమే పనిచేస్తుంది. ఓకే, అలా కాకుండా మీరు వైని కనుక యాక్సెస్ చేయాలనుకుంటే యూ కెన్ యాక్సెస్ వై. యూ కెన్ యాక్సెస్ వై అంటే వై వేర్ అనే కీవర్డ్ తోటి క్రియేట్ చేసినవి బ్లాక్ బయట కూడా యాక్సెస్ అవుతాయి. ఓకే, దే విల్ కమ్ అండర్ గ్లోబల్. అఫ్ కోర్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫంక్షనల్ స్కోప్. ఓకే, ఫంక్షన్లో కనుక మీరు వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్స్ ఫంక్షన్ వరకు మాత్రమే యాక్సెస్ అవుతాయి, ఫంక్షన్ దాటి మనకి యాక్సెస్ అవ్వవు. అలా ఉంటుంది. ఎనీవేస్ దాని గురించి మీరు మెల్లగా తెలుసుకుందరులేండి, కానీ దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇది ఫంక్షన్ గురించి ఇప్పుడే ఆలోచించకండి. అక్కడ ఫంక్షన్ లోపల వేర్ అనే కీవర్డ్ తోటి ఎలాంటి మెస్సీ థింగ్స్ ఉంటాయో నేను దాన్ని మీకు సపరేట్గా చూపిస్తాను. కానీ ముందు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్లాక్ లోపల ఏదైనా లెట్ తోటి కానీ కాన్స్ట్ తోటి కానీ వేరియబుల్స్ క్రియేట్ చేస్తే దే కెనాట్ బి యాక్సెస్డ్ అవుట్ సైడ్ ద బ్లాక్. దట్ ఈస్ వై let and const are called as block scoped variables. Block scoped variables. Okay, right, అది బ్లాక్ స్కోప్ అంటే. ఓకే, ఇంకొకటి సపోజ్ ఇప్పుడు నాకు ఈ var x అనేది ఈ బ్లాక్ లో యాక్సెస్ అవుతుందా? అంటే బ్లాక్ బయట క్రియేట్ చేసినవి పైన, కాకపోతే కింద కాదు, పైన క్రియేట్ చేసిన ఎక్స్ అనేది దీంట్లో యాక్సెస్ అవుతుందా? యా, యాక్సెస్ అవుతుంది. సో దిస్ ఈస్ 200 హియర్, ఇట్స్ గెటింగ్ యాక్సెస్డ్. ఓకే, అదే విధంగా లెట్ బేస్డ్ వేరియబుల్స్ కూడా, అంటే బ్లాక్ బయట అంటే గ్లోబల్గా మీరు ఏది డిక్లేర్ చేసినా సరే మీకు ఆ గ్లోబల్గా డిక్లేర్ చేసిన వేరియబుల్స్ ఇన్సైడ్ ద బ్లాక్ కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వై కాదు, వై వద్దు, చెప్తాను, కన్ఫ్యూజన్ మళ్ళీ ఇప్పుడే వద్దు. ఇప్పుడు console.log of q1 yeah 200 is access, sorry, q 888 is accessible, యాక్సెస్ అవుతుంది, అక్కడ చేసుకోవచ్చు. బట్ దిస్ ఇన్సైడ్ ద బ్లాక్ మీరు ఏదైనా డిఫైన్ చేశారంటే వాటిని మాత్రం మీరు బయట యాక్సెస్ చేసుకోవడానికి కుదరదు. వాట్ హ్యాపెన్ టు అప్పుడు y అనేది, సారీ గైస్, y అనేది ఇంతకుముందు నేను జెడ్ని షో చేసి చూపించేవాడిని, ఇక్కడ అది అలాగే ఉంచేసాను. ఎనీవేస్, hope you understood what is a block level scope. And first of all, what is block here? ఇది ఈ బ్రాకెట్స్ మధ్యలో పెట్టిన దాన్ని బ్లాక్ అంటారు. ఓకే సార్, బేసిక్గా అంటే మన స్క్రీన్ ప్లేలో ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నాను, నేను చెప్తున్న దానికి ఎందుకు వాల్యూ ఇవ్వాల్సిందే అని అంటానంటే, మీకు బ్లాక్ అనే దాని మీద ఫెమిలియారిటీ రావడం కోసం నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. లెట్కి, కాన్స్టెంట్కి, వీటన్నిటికీ నేను ఆ బ్లాక్తో పాటుగా మీకు స్కోప్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, దీనివల్ల ఏమవుతుంది అని అంటే ముందు ఆ బ్లాక్ సింబల్స్ మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది. దీని తర్వాత ఈ ఫెల్స్ చెప్పినప్పుడు మీకు ఇంకా బెటర్ క్లారిటీ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్. ఎంతసేపు మీరు ఏ టాపిక్స్ కవర్ చేస్తున్నారు అనేది ఒకటే ఆలోచించబాకండి. ఈ పాత్లో మీరు ఎలాగ అనలైజ్ చేయగలుగుతున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మీరు ఎలాగ పాత్లోకి వెళ్తున్నారు అని. ఓకే, సో
అదొకటి చెప్పాలనుకున్నాను, మీకు చెప్తున్నాను అంతే. ఫైన్. సో ఓవరాల్గా బ్లాక్ అంటే ఏంటనేది దాని మీద క్లారిటీ వచ్చింది. రైట్, ఇప్పుడు నేను ఒక బ్లాక్ని క్రియేట్ చేసి ఉంచుతున్నాను. ఊరికే ఓన్లీ బ్లాక్ మాత్రమే చూపిస్తాను. ఓకే, సో ఈరోజు నిన్న సండే సో మేము పాత ఫ్రెండ్స్ కలవాలనుకున్నప్పుడు మాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే క్రికెట్ ఆడుకోవడం. ఓకే, సరే. ఇప్పుడు నిన్న ప్లాన్ ఏంటంటే, ఒకవేళ వర్షం పడకపోతే మనం ఆఫ్టర్నూన్ క్రికెట్ ఆడదాం. ఎక్కడ? ఒక ప్లేస్లో, ఒక గ్రౌండ్. ఒకవేళ అక్కడ వర్షం కనుక పడితే మనం అందరం మా ఇంట్లో టీవీ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇఫ్ దెర్ ఈస్ అ రెయిన్ డూ దిస్, ఎల్స్ డూ దిస్ అనే కండిషనల్ స్టేట్మెంట్స్ని మనం కూడా వాడుతూ ఉంటాం. ఇప్పుడు అది ఒక కండిషనల్ స్టేట్మెంటే కదా, అది ఒక కండిషనల్ స్టేట్మెంటే కదా. ఇఫ్ సో అండ్ సో దెన్ డూ దిస్, ఎల్స్ డూ దిస్. పెరుగు ఉంది, పుల్లగా అయింది. ఇఫ్ పెరుగు ఈజ్ ఈక్వల్ టు పుల్లగా, దెన్ మేక్ ఇట్ ఇంటూ సమ్ కైండ్ ఆఫ్ అదర్ డిష్. పుల్లగా కాలేదనుకోండి, పుల్లగా కాకపోతే నార్మల్గా పెరుగులాగా వేసేసేయి. ఇట్లాగే ఉంది. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్. మీకు కండిషనల్ స్టేట్మెంట్, నువ్వు రోజు సాయంత్రం 4 గంటలకు వచ్చేస్తే మంచిది, 4 గంటలు దాటి కనుక వచ్చినావు అంటే నాకు వచ్చేటప్పుడు చాక్లెట్ పట్టరా, మా అమ్మాయి చెప్పింది. అయితే ఓకే, ఏంటిది? ఎగైన్ కండిషనల్ స్టేట్మెంట్, అది కూడా ఒక కండిషనల్ స్టేట్మెంట్. నువ్వు టీవీలో మన డుంబో పెడితే నేను ఆమె తింటా, ఇది అగైన్ ఒక కండిషనల్ స్టేట్మెంట్. సో ఇలాగా మన కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి మనం ప్రతిరోజు రాస్తూనే ఉంటాం. ప్రోగ్రాంలో కూడా రాయాలి. ఓకే, సో ప్రోగ్రాంలో ఎలా రాస్తాము? ఆ కండిషనల్ స్టేట్మెంట్స్ని, అసలు అలాంటి కండిషనల్ స్టేట్మెంట్స్ మనం ఇప్పటివరకు రాసామా? ఏ స్టేట్మెంట్ విచ్ ఈస్ హ్యావింగ్ అ రిలేషన్షిప్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అంటే ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ వై అనేది ఒక రిలేషన్షిప్ కదా. అలాంటి రిలేషన్షిప్ని మనము ఒక స్టేట్మెంట్ రూపంలో పెడితే దట్ గోయింగ్ టు బి అ కండిషన్. ఓకే, ఎట్లా ఉంటుందో చూడండి. 10 greater than 3, ఇదొక కండిషన్. ఈ కండిషనల్ స్టేట్మెంట్ని మనం రాయాలి అని అంటే ఇఫ్ అని పెట్టండి ఇక్కడ. సో ఇప్పుడు ఈ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇఫ్ 10 అనేది గ్రేటర్ దాన్ 3 అయినప్పుడు మాత్రమే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే కండిషనల్గా నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. దట్ ఈస్ వాట్ కండిషనల్. మీరు ఇదేం మనకు కొత్త కాదు. ఇప్పుడు కింద కండిషన్స్ అప్లై అని అంటాడు. వాట్ యు మీన్ బై కండిషన్స్ అప్లై? ఇఫ్ మీకు ఐసిఐసిఐ బ్యాంక్ కార్డు ఉంటే, ఇఫ్ మీరు టాటా గ్రూప్ ఎంప్లాయీస్ అయితే అనే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీరు ఏదైనా క్రోమాకి వెళ్ళినా కానీ ఎక్కడైనా వెళ్తే కండిషన్స్ అవన్నమాట అవన్నీ. మీకు ఇంతకు డిస్కౌంట్ ఇస్తాము. ఇప్పుడు లిటరల్గా నేనైతే మోసపోయినా. ఏది క్రోమా యాడ్ చూసి ఏసీ 12,000కే వస్తుంది అని అంటే పోయినా నేను. ఏసీ 12,000కి రావడం అంటే మేబీ వాళ్ళు ఏమన్నా అవుట్ ఆఫ్ స్టాక్, ఏదైనా స్టాక్ ఏమన్నా తీసేస్తున్నారేమో, ఒకటి కొందాం ఆఫీస్కి అని పోయి చూస్తే 12,000 సార్, కానీ అది స్పెసిఫిక్ టు టీసీఎస్ ఎంప్లాయీస్కి అంట.
మరి అది చెప్పాలి కదా. లేదు సార్ మేము చెప్పాము కింద కండిషన్స్ అప్లై అని ఉంది కదా అని చాలా 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 పాలిష్డ్గా మాట్లాడారు వాళ్ళు. చాలా బాగా చెప్పారు. కండిషన్స్ అప్లై అంటే అదే సార్ అని. ఓ ఇంకా నయం, ఇంకా ఏదైనా పెట్టలేదు. మీరు 4 దెబ్బలు తింటే ఏసీ ఫ్రీ అని చెప్పుంటే బాగుండేది. రైట్. ఎనీవేస్ కండిషన్ ఇప్పుడు ఈ పర్టికులర్ కండిషన్ కనుక అయితే, ఈ కండిషన్ యాక్సెప్ట్ అయితేనే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ యాక్సెప్ట్ కానప్పుడు ఈ బ్లాక్ ఎప్పటికీ ఎగ్జిక్యూట్ కాదు. సో అలాంటి స్టేట్మెంట్స్ని, ఇఫ్ అనేది అలాంటి ఒక స్టేట్మెంట్ అనమాట. అలాంటి స్టేట్మెంట్స్ని మనము కండిషనల్ స్టేట్మెంట్స్ అని అంటాం. ఓకే. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా? ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు అవుతుంది అని అంటే దిస్ బ్లాక్ ఈ పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి. సో ఇఫ్ అని రాసి ఒక రిలేషనల్ ఆపరేషన్ ఏదోటి ఇక్కడ పెట్టిన కండిషన్ బట్టి ఈ కండిషన్ కనుక ట్రూ రిటర్న్ చేస్తే, ఈ కండిషన్ కనుక ట్రూ రిటర్న్ చేస్తే అప్పుడు ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ కనుక ఫాల్స్ రిటర్న్ చేస్తే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఒకసారి చూద్దాం. కంట్రోల్ సి, మనకి 2 లైన్స్ ఎగ్జిక్యూట్ అయినాయి. దిస్ ఈస్ ఇన్సైడ్ ద బ్లాక్, లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇఫ్. సపోజ్ ఇప్పుడు 1 గ్రేటర్ దాన్ 3 అని అన్నాను. ఇప్పుడు మనకి ఎగ్జిక్యూట్ అవుతుందా? ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో మీకు ఎగ్జిక్యూట్ అవుతుందా? ఇప్పుడు ఉన్న కండిషన్ బట్టి ఎగ్జిక్యూట్ అవుతుందా? కండిషన్ ఫాల్స్ అయింది కదా సార్. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మీకు ఆ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో నౌ ఇట్ ఈస్ ఎంప్టీ. ఓకే. ఇప్పుడు మనకి ఏం చేశారనంటే మనకు ఇంకొక స్టేట్మెంట్ కూడా ఉంది, ఎల్స్ అనే పార్ట్. ఈ ఎల్స్ అనే పార్ట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఒకవేళ ఇఫ్ ఎగ్జిక్యూట్ కాకపోతే ఖచ్చితంగా ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. If this is so and so, else so and so. రైట్. ఇట్లా మనము ఒక కండిషనల్ స్టేట్మెంట్ మనం అప్లై చేసుకోవచ్చు. రైట్. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచిద్దాం. మనం ఒక పని చూద్దాం. ఇది ఎలాంటి సిచ్యువేషన్స్ లో యాక్సెప్ట్ చేస్తుంది? కండిషన్స్ ఓకే, దట్ ఈస్ 1 greater than 3, 2 greater than 3, దట్ ఈస్ ఓకే. నెక్స్ట్ 1 not equal to 99, దిస్ ఈజ్ ఆల్సో. అంటే ఏదైనా మీరు వేరియబుల్స్ కూడా తీసుకోండి. వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1200, వేర్ వై ఈజ్ ఈక్వల్ టు 345. ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై అని రాశాను. అవును, ఎక్స్ కనుక నిజంగానే వై కంటే గ్రేటర్ అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాకపోయి ఉంటే ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్. నెక్స్ట్ ఏంటి? ఇలా కండిషన్స్ నాట్ ఈక్వల్ టు అని పెట్టాను. ఇది కూడా ఒక కండిషన్ రిలేషన్షిప్ ని ఐడెంటిఫై చేయడం. నా ఈక్వల్ కాదు కాబట్టి డబుల్ ఈక్వల్ టు పెట్టాను. పెడితే ఇఫ్ ఎగ్జిక్యూట్ అవుతుందా, ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుందా? ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు? ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వై కాబట్టి. అలాగా మీరు నార్మల్ రిలేషనల్ ఆపరేటర్స్ని వేటినన్నా వాడుకోవచ్చు. అవి కాకుండా ఎక్స్ ప్లస్ వై అని పెట్టాను అనుకో, వాట్ ఈస్ ద అవుట్పుట్? ఓకే. సో ఎక్స్ వాల్యూ 1200, వై వాల్యూ 3454. ఎక్స్ ప్లస్ వై అనగానే ఏమవుతుంది అంటే 1200 ప్లస్ 344 రెండు కలిసిపోతాయి. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ 1200 ప్లస్ 300? 3000 అనుకోండి.
4200. So 4200 will be considered as true. 4200 will be considered as true, so that it will be giving, it will execute only the if part. ట్రూ వచ్చింది కదా, అంటే ట్రూగా కన్సిడర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ వై బదులు ట్రూ ఉన్నా సరే దట్ విల్ ఎగ్జిక్యూట్ ట్రూత్ స్టేట్మెంట్, ట్రూత్ బ్లాక్, ఇఫ్ బ్లాక్. అదే ఇక్కడ ఫాల్స్ ఉంది, మాన్యువల్గా నేను ఫాల్స్ అని పెట్టాను, ఫాల్స్ అనే పెట్టాను, డైరెక్ట్గా పెట్టేసాను. అప్పుడు ఎల్స్ పార్ట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్, రైట్. ఇంకొకటి జీరో పెట్టాను, అప్పుడు ఎల్స్ పార్ట్. నల్ పెట్టా, ఎల్స్ పార్ట్. అన్డిఫైన్డ్ పెట్టా. చూడండి ఎన్ని పరిస్థితుల్లో ఎల్స్లోకి వస్తున్నాను అని. నాకు ఇవన్నీ నేను రియాక్ట్లో మీకు ఒక 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 పర్టికులర్ పార్ట్, ఒక మెనూ హైడ్ చేయాలి, ఇంకొక మెనూ షో చేయాలి అని అన్నప్పుడు ఈ ఇఫ్ ఎల్స్ నేను రాసుకునేది. ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ఇఫ్ ఎల్స్. అన్డిఫైన్డ్, జీరో, నల్, ఇవన్నీ కూడా. ఓకే, ఇంకొక చిన్న స్టేట్మెంట్ ఉంది. సపోజ్ నేను ఇలాగ ఒక స్ట్రింగ్ పాస్ చేశాను. ఎస్, స్ట్రింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ట్రూ. స్ట్రింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ట్రూ. ఓకే, స్ట్రింగ్ ని పాస్ చేసిన ట్రూగా కన్సిడర్ చేస్తుంది. అసలు ఏమీ ఇవ్వలేదు, ఎంప్టీ స్ట్రింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాల్స్. ఎంప్టీ స్ట్రింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాల్స్. ఓకే, స్పేస్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ట్రూ గైస్, గుర్తుపెట్టుకోండి. ఎంప్టీ స్ట్రింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాల్స్. సో ఎక్కడెక్కడ ఫాల్స్ అవుతాయో నేను మీకు క్లియర్గా చేసి చూపించాను. ఏంటది? జీరో. జీరో ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఫాల్స్, అదొక గోల. జీరో ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఫాల్స్. జీరో, నల్, అన్డిఫైన్డ్, ఫాల్స్ డైరెక్ట్గా రావడం కానీ, లేకపోతే ఇంకొకటి empty string. These all places if will consider the value, those things as false. Okay, next, suppose 1200 and 1200 ఉంచుకుని x minus y అన్నాను అనుకోండి. x minus y, it sells. ఎందుకు? x minus y gives you zero. ఓకే, అట్లా, రైట్. నెక్స్ట్ ఇంకొకటి కూడా మీరు ఇట్లాంటి చాలా ఉంటాయండి. ఇంకొక పాయింట్ చెప్పాలి, ఏంటది? అసలు ఏం పెట్టలే, అప్పుడు మనకేమొచ్చింది? ఎర్రర్ వచ్చింది. మీరు కండిషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఏదో ఒకటి మాత్రం మీరు అక్కడ మెన్షన్ చేయాల్సిందే. ఓకే, యా. ఇందాక చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే x is equal to 1, y is equal to 0. ఓకే, దెన్ what will happen? ఏమవుతుంది? కండిషన్ స్టేట్మెంట్ ఏంటి దాంట్లో? ఇప్పుడు ఇఫ్ కండిషన్ లో ఏం రాయాలి మరి? 1 0 ఉంది, x divided by y. అది జీరోనే లేదు, 1 0. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ ఎర్రర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ గోస్ టు ఇన్ఫినిటీ. పోనీ 1 0 బదులు y by x. y by. That is, infinity is considered here as a truth. Y by infinity is considered here as a truth. That's the point. Okay, most of the cases lo manaki, of course, most of the cases lo manaki etlanti vastayi anante మీరు టూ స్ట్రింగ్స్ని యాడ్ చేసినప్పుడు, అంటే టూ స్ట్రింగ్స్ని యాడ్ చేయడం అంటే సపోజ్ డేటా టైప్స్ని ఎర్రర్గా పెట్టుకోవడం లాంటిది అనమాట. ఇదంతా కూడా ప్రవీణ్ ఉంది,
తర్వాత ఒక నెంబర్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేశాను. సో ఎక్స్ ప్లస్ వై అని అన్నప్పుడు ఇది ఒక స్ట్రింగ్, ఇది ఒక నెంబర్ కాబట్టి కంకాటినేషన్ అవుతుంది. కంకాటినేషన్లో స్ట్రింగ్గా వస్తుంది కాబట్టి పర్లేదు. ఎక్స్ మైనస్ వై అని అన్నప్పుడు దట్ ఈస్ నాట్ ఎ నెంబర్. ప్రవీణ్ మైనస్ 1 గివ్స్ యూ NaN. కావాలంటే ఇక్కడ చూసుకోండి మీరు. యా, ఈ NaN వచ్చినప్పుడు మీకు ఆబ్వియస్గా ఇది ఫాల్స్ని ఇస్తుంది కాబట్టి ఎల్స్ పార్ట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ నాకు మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే జనరల్గా చాలామంది ఒక స్ట్రింగ్ని ఒక నార్మల్ నెంబర్ తోటి ఆపరేషన్స్ కండక్ట్ చేసేసి నాట్ ఎ నెంబర్ అనేది వస్తుందా రాదా అనేది ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. that will directly goes to else part. ఎందుకు రావట్లేదు అంటే they don't check the input ని చెక్ చేసుకోరు. that's a big problem to them. ఇన్పుట్ ని చెక్ చేయరు, అది మేజర్ ప్రాబ్లం. సో జాగ్రత్తగా వీటిని చెక్ చేసుకుని నాట్ ఏ నెంబర్ వచ్చినప్పుడు కూడా మీకు మన ఫాల్స్ కానీ కన్సిడర్ చేసి ఎల్స్లోకి వచ్చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా స్పెషల్ కేసెస్ ఏమన్నా ఉంటే చూడండి, వి విల్ డిస్కస్. అయితే లాస్ట్ టైం నుంచి మన someone was asking me about Srihari Reddy, it seems. Yeah, ikkada somehow he is concentrating more on divisions. Very good. Okay, where a is equal to 100, I'll show his question. Manchi question. కానీ దీని వెనకాల ఉండే టెక్నికాలిటీ అంటే దాన్ని నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, నాకు అవసరం పడలేదు. బట్ ఐ కెన్ ఆన్సర్ యూ some part of it. So where a is equal to 100, b is equal to null అంటే అంటే null ఉన్నప్పుడు అనుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ a modulus b is not a number. A modulus b is not a number. Why it is so? So a modulus b, yeah, so akkada modulus చేసేటప్పుడు మాత్రం it is considered as a string. ఈ null ని undefined అని. అదే నార్మల్ డివిజన్ లో చేసినప్పుడు null is treated as a number. అక్కడ చూడండి, నల్ని నంబర్గా ట్రీట్ చేసింది కాబట్టి ఇట్ వెంట్ టు ఇన్ఫినిటీ. అన్డిఫైన్డ్ని స్ట్రింగ్లా కన్సిడర్ చేసుకుంది కాబట్టి ఇట్ హ్యాస్ గివెన్ టు నాట్ ఎ నెంబర్. సో ఇది ఒక బిహేవియరే తప్ప, ఇది దాని డిఫాల్ట్ బిహేవియరే తప్ప వేరే ఆస్పెక్ట్ అయితే కాదు. యాక్చువల్గా నల్ని ఓన్లీ స్లాష్ డివిజన్ చేసినప్పుడే నల్ని నెంబర్గా తీసుకుంది. నల్ అంటే 0గా తీసుకుని డివైడ్ చేసింది, బట్ ఇట్ గేవ్ మీ ఇన్ఫినిటీ. దట్ ఈస్ ద బిహేవియర్, అంతే. నాకు దాంట్లో ఉన్న రీజనింగ్ ఏం కనపట్లేదు. ఓకే, నాకు తెలియదు పోనీ, బట్ దట్ ఈస్ ద బిహేవియర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. కింద వచ్చేసరికి a ఈజ్ ఈక్వల్ టు 100, b ఈజ్ ఈక్వల్ టు 20 అని అన్నాం, c ఈజ్ ఈక్వల్ టు a మాడ్యులస్ b అని చెప్పారు. సో అక్కడికి వచ్చేసరికి అఫ్ కోర్స్ కదా, ఇప్పుడు అక్కడ టైప్ కాస్టింగ్ అనేది జరుగుతుంది కదా. ఇదైతే నార్మల్ క్వశ్చన్. ఇది ఏంటి 20 అన్నప్పుడు మీరు మైనస్ అప్లై చేసిన, ఆస్ట్రిక్ అప్లై చేసిన, ఎందుకంటే ఇది నెంబర్ కదా, ఇది స్ట్రింగ్ నంబర్ స్ట్రింగ్ లాగా కదా ఇది. సో దిస్ 20 will be converted into a number and that will does that division. అర్థమైందా ఇది శ్రీహరి?
a మైనస్ బి అని అన్నా కూడా అంతే వస్తుంది కదా, కన్వర్ట్ అవుతుంది కదా, ఆ 20 కాస్త ఒక నెంబర్లో కన్వర్ట్ అవుతుంది కదా. అట్లాగే ఇక్కడ కూడా పర్సెంటైల్ ఇచ్చినప్పుడు కూడా కన్వర్ట్ అవుతుంది అంతే. ఓకే యా. కానీ ఎస్, మీరు అడిగిన దాంట్లో ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఐ హ్యావ్ నో వర్డ్స్, దిస్ ఈస్ అ బిహేవియర్ అని మాత్రమే నేను అర్థం చేసుకోగలను. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ యువర్ బ్లాక్. ఎక్కడెక్కడ మీకు ఇఫ్ ఎల్స్లో ఎక్కడెక్కడ మీకు ఇదంతా జరుగుతుంది అనేది మనకు మెయిన్ అనమాట. ఈ రోజుతోటి మనకి ఏది క్లాసులు అయిపోలేదు, లేకపోతే మీ లెర్నింగ్ ఆగిపోయినట్టు కాదు, లేకపోతే ఈ రియాక్ట్ కోర్స్ అయిపోగానే మీరు డైరెక్ట్గా మార్క్స్ మీదకి వెళ్ళిపోవచ్చు అన్నట్టు కూడా కాదు కదా. లెర్నింగ్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ లోపల మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏదైనా టెక్నాలజీ చదువుతున్నప్పుడు, ఏదైనా కొత్త టెక్నాలజీ ఏది చదువుతున్నా సరే, ట్రై టు స్పెండ్ టైమ్ ఆన్ అండర్స్టాండింగ్ ద బిహేవియర్. అది చాలా అవసరం అనమాట. అండర్స్టాండింగ్ ద బిహేవియర్ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఇఫ్ ఎల్స్లో అసలు ప్రోగ్రామ్ అనేది రాయలేదు, నేను ఒక్క ప్రోగ్రామ్ రాసి చూపించకుండానే నేను ఇఫ్ ఎల్స్ గురించి ఇంత మాట్లాడాను. నేను లెటస్ సి యశ్వంత్ కనిత్కర్ టెక్స్ట్ బుక్లో కూడా ఇంత మాట్లాడతారు, బాలగురుస్వామిలో కాదు. యాక్చువల్గా మీరు ఎప్పుడు కూడా ప్రతి టెక్నాలజీలో ఆ కోర్ కాన్సెప్ట్ మీద ఇంత టైం స్పెండ్ చేయండి. చిన్న చిన్న విషయాల గురించి చాలా చెప్తూ ఉంటారు, వాటన్నిటిని ఊరికే ట్రై చేస్తూ ఉండండి. దానివల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే యూ విల్ గెట్ ద ఫెమిలియారిటీ. అంతేగాని మనము డైరెక్ట్గా జాబ్ మీదకి వెళ్ళిపోయి ఆ డెస్క్ మీద కూర్చుని రైట్ ఎ ప్రోగ్రామ్ ఫర్ maximum of 2 numbers if else అనగానే ఆ ప్రోగ్రామ్ గురించి ఎతికే టైంలో సగం టైం మీరు ఇఫ్ ఎల్స్ ని అర్థం చేసుకోవడం గురించి కనుక పెడితే యూ విల్ బి ఇన్ టు ద డెవలప్మెంట్. లేకపోతే ఎప్పుడు మనము ఆ చెక్ చేసుకుంటా ఉండడమే. రైట్ యా. ఇప్పుడు మన అసైన్మెంట్ ఒకసారి చూద్దాం. ఏది మన అసైన్మెంట్? సో ఈ అసైన్మెంట్స్ అన్నిటిని మీరు ఇప్పుడే ఫోన్లో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే రైట్. రైట్ ఎ ప్రోగ్రామ్ టు చెక్ ఎ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 7 ఆర్ నాట్. డివిజిబుల్ బై 7 ఆర్ నాట్. ఒక నెంబర్ తీసుకోండి, ఏదో నెంబర్, ఆ నెంబరు 7 తోటి డివిజిబుల్ అవుతుందా కాదా అనేది చెప్పాలి. ఎలా చెప్తారు? ఇఫ్ x modulus 7 equal to 0 అయితే condition is true. yeah console.log is divided by 7. Is not. Thank you. Right, correct. సో ఇక్కడ మనం ముందు ఒక నెంబర్ని డివైడ్ చేసుకుని ఆ వచ్చిన రిజల్ట్ని 0 తోటి కంపేర్ చేస్తున్నాం. ఇవి రెండు కనుక ట్రూ అయితే దెన్ console.log of the given number is divisible by 7. Divisible by 7. Else not at all. సే నాకు తెలియదు ఆ 1 2 4 5 అనేది డివైడ్ అవుతుందో లేదో నాకు తెలియదు. సో నేను ఏం చేయాలి? డివైడ్ చేసుకున్నాను, చూసుకున్నాను, y ఈజ్ నాట్ డిఫైన్డ్ అని అంటుంది. ఏమట? ఓకే ఇక్కడ y లేదు కదా, తీసేసేది. ఓ సారీ, నో నాట్ అట్ ఆల్.
సో జనరల్గా 6 అయితే అవ్వదు. అచ్చా అవ్వదు, కానీ ఇక్కడ చూస్తే ఆ నెంబర్ని చూసినప్పుడు 7తో డివైడ్ అవుతుంది అన్న ఫీలింగ్ అయితే రావట్లేదు. బట్ ఇట్ గుడ్ డివైడ్. నైస్, బాగుంది. సో 1246 ఈజ్ డివిజిబుల్ బై 7. రైట్, అలాగా మనము ఒక నెంబర్ డివిజిబుల్ బై ఎ గివెన్ నెంబర్ ఆర్ నాట్ అనేది మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, రైట్ ఎ ప్రోగ్రామ్ టు చెక్ ఎ నెంబర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 84 ఆర్ నాట్. సో ఫ్యాక్టర్ ఎలా ఐడెంటిఫై చేస్తారు? 84 ఒక గివెన్ నెంబర్ 84 ఫ్యాక్టరా కాదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గివెన్ నెంబర్ అని అంటే 16 తీసుకుందాం. 84కి 16 ఫ్యాక్టరా కాదా అంటే 84 16 తోటి డివైడ్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్ అక్కడ. సో 84 డివైడెడ్ బై 6x ఈజ్ ఈక్వల్ టు 0 అయితే 84 ఈజ్ లేకపోతే గివెన్ నెంబర్ 16 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 84. నాకు గుర్తులేదు, ఒకసారి చూద్దాం. నో, నాట్ ఎట్ ఆల్. 64 కాదు, 12 కూడా కాదు. మరి 84 ఫ్యాక్టర్ 16 ఈజ్ అచ్చా. చూసారా, ఇక్కడ మనం ఎక్స్లో ఉన్న వాల్యూ మార్చినప్పుడు అక్కడ పాత వాల్యూవే పడింది. అచ్చా, 12 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 84. మరి ఎట్లా సార్ ఎక్స్లో ఉన్న వాల్యూ ఇట్లా డైరెక్ట్గా ప్రింట్ అవ్వాలి అని అంటే అప్పుడు మీరు కంకాటినేట్ చేయాలి. ఎక్స్ ప్లస్ అని పెట్టండి, అంటే ఏమవుతుంది, ఎక్స్లో ఉన్న వాల్యూ వస్తుంది, ప్లస్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు 12 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 84. అలాగే ఇప్పుడు 6 ఇచ్చాను, 6 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 84. ఎక్స్లో ఏ వాల్యూ ఉంటే అదే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. మనం ప్రతిసారి ఇక్కడ చేంజెస్ చేయాల్సిన పని లేదు. ఓకే, రైట్. నెక్స్ట్, ఇప్పుడు ఇంకొక పాయింట్ చూపించాలి మీకు. సరే, ఇక్కడ మనకి ఇష్టం వచ్చిన వాల్యూ మార్చుకోవాలంటే కుదురుతుందా? ఇన్పుట్ మనం డైరెక్ట్గా యూజర్ నుంచి, ప్రోగ్రామ్లో కాకుండా డైరెక్ట్గా యూజర్ నుంచి తీసుకునేటట్టు మనం చేయొచ్చు, బంగారంలా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? PROMPT ప్రాంప్ట్ ఆఫ్ అని కనుక పెడితే మనకి ఇక్కడ పేజ్ని రీఫ్రెష్ చేయగానే ఇట్ విల్ ఆస్క్ అస్ ఫర్ ఎ నెంబర్. సో మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, నో, నాట్ ఎట్ ఆల్. 5 ఎందుకంటే 5 84ని డివైడ్ చేయలేదు. సో 5 ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 84 కాబట్టి నాట్ ఎట్ ఆల్ అని డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను 4 ఇస్తాను. 4 ఈజ్ డివిజిబుల్, కానీ ఏమైంది ఇక్కడ? 4 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 84. సో మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో అదే ఇన్పుట్ తోటి మనకి వాల్యూ అవుట్పుట్గా వస్తుంది. కానీ సార్, ఇది డివిజన్కి సబ్స్ట్రాక్షన్కి అయితే ఓకే, కానీ ఎడిషన్ చేసేటప్పుడు కంకాటినేట్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఇన్పుట్ ఏదైతే ఇస్తున్నామో ఆ ఇన్పుట్ స్ట్రింగ్ ఇన్పుట్ అనమాట. మనం ప్రాంప్ట్లో ఏది ఎంటర్ చేసినా దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ స్ట్రింగ్. ఓకే, సో అలాగా అది స్ట్రింగ్లా కన్సిడర్ చేసుకుంది అని అంటే ప్లస్కి పనికిరాదు. మిగతా ఆపరేషన్స్ అన్ని బాగానే జరుగుతాయి, కానీ ప్లస్ మాత్రం కంకాటినేట్ అయిపోతుంది. సో అప్పుడు ఏం చేయాలి సార్ అని అంటే, మీరు తీసుకున్న ఇన్పుట్ని నెంబర్గా మార్చండి. ఎలా మారుస్తారు నెంబర్గా? మనం ఇంతకుముందు చూపించాను, ప్లస్ డైరెక్ట్గా అప్లై చేస్తే సరిపోతుంది కదా అని. పార్సింట్ అనే ఫంక్షన్ కూడా ఉంది, బట్ దట్ ఈస్ నాట్ నెసెసరీ రైట్ నౌ. ఇప్పుడు మీకు ఏ ఇబ్బంది లేదు, డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, అలాగా మీరు ఈ ప్రోగ్రామ్స్ అన్నిటినీ చేస్తూ ఉండండి. అన్నిటికంటే కొద్దిగా కష్టమైన ప్రోగ్రామ్ ఏంటంటే, మనకి గివెన్ 2 నెంబర్స్ లో గ్రేటెస్ట్ నెంబర్ ఏది అనేది ప్రింట్ చేయడం. సపోజ్ ఇప్పుడు మనం 2 నెంబర్లు తీసుకుందాం. మీకు కంకాటినేషన్ ఇవన్నీ కూడా దీంట్లో బాగానే జరుగుతాయి. ఓకే, అది కూడా జరుగుతుందిలేండి. గ్రేటర్ లెస్ అది జరగదు బేసిక్గా. ఓకే, చూపిస్తాను, ఆగండి. నీకు ప్లస్గా ఎందుకు మార్చుకోవాలి, నెంబర్స్గానే ఎందుకు మార్చుకోవాలి అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. where y is equal to PROMPT
pt prompt of అని చెప్పి అలా వదిలేసాను. ఇఫ్ x greater than y, what is greater? X is greater. లేకపోతే y is greater. ఆమా, సో x is greater or y is greater రాసేసాను. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ 12 ఇచ్చాను, 11 ఇచ్చాను, తర్వాత 6 ఇచ్చాను. అవుట్పుట్ ఏమొచ్చిందండి? 6 ఈజ్ గ్రేటర్ అని వచ్చింది. బాగుంది. 11 6 ఇస్తే అవుట్పుట్ ఏమొచ్చింది? 6 ఈజ్ గ్రేటర్ అని వచ్చింది. చూసారా, అది కరెక్టేనా అవుట్పుట్? మళ్ళీ ఇంకొకసారి, నేను 88 ఇచ్చాను, ఇంకొకటి 9 ఇచ్చాను. ఏది గ్రేటర్? 88 ఈజ్ గ్రేటర్. కానీ అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది నాకు? 9 అనేది గ్రేటర్ గా ప్రింట్ అవుతుంది. ఏంది ఇది? ఈజ్ ఇట్ కరెక్ట్? ఎక్స్ గ్రేటరా వై గ్రేటర్ అంటే యా, ఏం జరుగుతుంది అని అంటే అక్కడ నేను చెప్పాను కదా 88 అండ్ 9 ఈ రెండిట్లో స్ట్రింగ్ కంపారిజన్ జరుగుతుంది. అంటే దీంట్లో ఉండే ఫస్ట్ క్యారెక్టర్, దీంట్లో ఉండే ఫస్ట్ క్యారెక్టర్ కంపేర్ అవుతాయి. సో 8 అండ్ 99 ఆబ్వియస్ గా కంపేర్ అవుతాయి. అట్లాంటప్పుడు మనకి 8 గ్రేటర్ 9 గ్రేటర్ అంటే 9 గ్రేటర్ కాబట్టి ఇమీడియట్ గా అదే ప్రింట్ చేసేస్తుంది. అంతేగాని మిగతా కంపారిజన్స్ లోకి వెళ్ళదు. అది ఇది కూడా ఈక్వల్ అయినప్పుడు మాత్రమే మిగతా కంపారిజన్కి వస్తుంది. అలాగా. సో మీరు డెఫినెట్గా మీరు ఈ ఇన్పుట్ని మీకు ఆ స్ట్రింగ్ కోసమే కాకపోకుండా నెంబర్ మీద వర్క్ చేయాలంటే మాత్రం యూ హ్యాడ్ టు కన్వర్ట్ దట్. ఇప్పుడు చూడండి వాట్ హ్యాపెన్, 88 ఈజ్ గ్రేటర్ అని. సో ఈ రకంగా మనము నెంబర్స్లోకి కన్వర్ట్ చేసుకుని యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ద ఆపరేషన్స్. అట్లాగా గ్రేటెస్ట్ అమాంగ్ 2 నెంబర్స్ని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు నేను ఇక్కడ ఒక నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కూడా రాసుకుని మీరు ఈ అసెండింగ్ ఆర్డర్ మన గ్రేటెస్ట్ అమాంగ్ 3 నెంబర్స్ని కూడా చేయొచ్చు. నేను ఆల్రెడీ ఆపరేటర్స్ మీకు చెప్పేసి ఉన్నాను, మీకు అవి కూడా మీరు చేయొచ్చు. సో చేసి నన్ను ఈ 16 అసైన్మెంట్స్లో ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మీరు దయచేసి నన్ను అడగండి. 16 అనే కాదు, వేరేవేవైనా సరే. ఓకే, డెఫినెట్గా నా విసినిటీలో ఉంటే నేను వాటిని క్లియర్ చేస్తాను. ఈ రకంగా మనము ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ని, లెట్, కాన్స్ట్, వీటన్నిటిని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, యా, మెనీ డౌట్స్? ఎవరో అడుగుతారని మీరు ఆగిపోకండి, అడగండి. ఎవరికుంటే ఎవరికి అడగండి. Okay guys, that's it for today. See you tomorrow. Bye bye.